ఫస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్‌కి మించి వేరే ఏది గూడా ఇంపార్టెంట్ కాదు. సో, లైఫ్ స్టైల్ మేనేజ్‌మెంట్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా లైఫ్ స్టైల్‌తో కూడా మాడిఫై అవ్వనప్పుడు, మనకు ఆల్రెడీ డిసీజ్ వచ్చినప్పుడు లైక్ హార్ట్ అటాక్ గానీ, బ్రెయిన్ స్ట్రోక్ గానీ, వేరే కిడ్నీ ఫెయిల్యూర్ గానీ, డయాబెటీస్ గానీ, ఇంకా అదర్ జబ్బులొచ్చినప్పుడు మనం ఇంకా అలాంటి సందర్భాల్లో కంపల్సరీగా డ్రగ్స్ అనేది వాడాలి. ఓకే. సో, డ్రగ్స్‌లో చాలా రకాలు ఉంటుంది. స్టాటిన్స్ అనే డ్రగ్స్ ఉంటాయి. వాటిని వాడతాము. తర్వాత స్టాటిన్స్‌లో డిఫరెంట్ లెవెల్స్‌లో యాక్ట్ చేసే మెడిసిన్స్ ఉన్నాయి. వాటిని మన పేషెంట్ రెస్పాన్స్‌ని బట్టి ద పేషెంట్ ఒక డ్రగ్‌తో స్టార్ట్ చేస్తాం. ఆ డ్రగ్‌తో రెస్పాండ్ అవుతున్నాడంటే ఓకే. లేదంటే సెకండ్ డ్రగ్, థర్డ్ డ్రగ్ అనేది యాడ్ చేస్తూ ఉంటాం. సో, ఫస్ట్ టాబ్లెట్స్‌తోనే వీలైనంత వరకు మనం మేనేజ్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఎప్పుడైతే కొలెస్ట్రాల్ టాబ్లెట్స్‌తో కన్వర్ట్ అవ్వదో, ఇప్పుడు ఏంటంటే హార్ట్ అటాక్స్ ఎక్కువైపోయినాయి. ఎందుకంటే మన బాడీ కొలెస్ట్రాల్ కూడా మనం మెడిసిన్స్ తీసుకున్నా గానీ కంట్రోల్ అవ్వట్లేదు కొంతమందికి బికాజ్ ఆఫ్ జెనెటిక్ వేరియేషన్స్ వల్ల. ఆర్ మన బాడీ మెటబాలిజం వల్ల మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది ఇంకా నార్మల్ లెవెల్స్‌కి రీచ్ అవ్వట్లేదు. హ్మ్. ఎవరికైతే నార్మల్ లెవెల్స్‌కి రీచ్ అవ్వట్లేదో వాళ్ళకి మనకిప్పుడు ఇంజెక్షన్ ఫార్మ్స్‌లో గూడా మనకి కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి మెడిసిన్స్ వచ్చాయన్నమాట.